ఆ జాతకుడు ఉన్నత శిఖరాల్ని అవరోహిస్తాడు అన్నది ఎలా చెప్పచ్చు? ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు ఆ జాతకుడు అని ఎలా చెప్పచ్చు? స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది. అసలు ఎలా చూడాలి అది? శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, ఒక జాతక చక్రం చూడగానే ఒక జాతకుడు ఆ జాతకుడు ఉన్నత శిఖరాల్ని అవరోహిస్తాడు అన్నది ఎలా చెప్పచ్చు? ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు ఆ జాతకుడు అని ఎలా చెప్పచ్చు? స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది. అసలు ఎలా చూడాలి అది? ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఉన్నట్లయితే మీరు జీవితంలో వెనుక తిరిగి చూడకుండా ఒక మైల్ స్టోన్ దాటి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. చాలా మంచి కంటెంట్ అండి ఇది. వీళ్ళకి వివాహం అయిన తర్వాత వీళ్ళ జీవితం ఒక మార్పు వస్తుంది. కొంతమంది జాతకాలు చూడగానే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా ఇబ్బందులు పడుతున్నామండి, ఏంటండి ఇది ఏదంటే, జ్యోతిష్యులు సాధారణంగా చెప్తూ ఉంటారు, స్టడీ చేసే చెప్తారు కదా, ఏ జ్యోతిష్యుడైనా స్టడీ చేయకుండా చెప్పరు. వివాహం తర్వాత మారుతుందండి అంటూ ఉంటారు. కొంతమంది వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది, పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు? ఇది వివాహం అయిన తర్వాత బాగా యోగిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ వివాహానికి ముందు కంటే కూడా వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. ఏంటి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది మాకు అంటే, మా భార్య వచ్చిన తర్వాత మాకు కలిసి వచ్చిందండి అంటూ ఉంటారు కొంతమంది. అది కరెక్టే. ఇప్పుడు మళ్ళీ నేను అది కాదండి, మీ భార్య రావడం వల్ల మీకు కలిసి రాదంటే మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు. అది కరెక్ట్. కానీ మీ జాతకంలో మరి అలా ఉండడం వల్లే కదా అలాంటి భార్య వచ్చింది. అలాంటి స్త్రీ మీ ఇంట్లోకి వచ్చింది కాబట్టే కదా, గ్రహాల అనుకూలతలను బట్టే కదా వచ్చింది. అసలు ఆ గ్రహాలు ఏమిటి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. వివాహం తర్వాత అన్నాను అనగానే కొంతమందికి వెంటనే స్ట్రైక్ అవుతుంది. నా వీడియోలు వినే వాళ్ళకి, నాన్ స్టాప్గా వినే వాళ్ళకి అర్థమవుతుంది. నవాంశ చక్రం కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. దాన్ని బట్టి కూడా చెప్పాలి. నవాంశ చక్రం చాలా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్, వివాహం అయిన తర్వాత. అది ఎలాగా ఏంటి అనేది చకచకా చెప్పేసుకుందాం ఒకసారి. మీ జాతక చక్రంలో మీ చతుర్థాధిపతి, మీ రాజ్యాధిపతి, మీ చతుర్థాధిపతి, మీ రాజ్యాధిపతి. ఇక్కడ లగ్నాధిపతిని తీసుకోవట్లేదు నేను, లగ్నాధిపతి కోణం కేంద్రం అవుతుంది కాబట్టి. సప్తమాధిపతిని కూడా తీసుకోండి కావాలంటే, కానీ అది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. చతుర్థాధిపతి, రాజ్యాధిపతి, తర్వాత సప్తమాధిపతి. ఇది సప్తమాధిపతి ఒకసారి డిఫరెంట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అది మనం జాతక చక్రం స్టడీ చేస్తే కానీ చెప్పకూడదు. కానీ జస్ట్ ఒక పాయింట్గా పెట్టుకోండి, తప్పేం లేదు. అంటే వీళ్ళందరూ కూడా కేంద్రాధిపతులు. లగ్నాధిపతి కోణం కేంద్రం అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి, చతుర్థ సప్తమ రాజ్యాధిపతులు. మీకు జాతక చక్రంలో రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి. చతుర్థాధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఇప్పుడు ఆ రాశ్యాధిపతి ఎవరైతే ఉంటారో, చతుర్థాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఎవరైతే అవుతారో ఆ రాశ్యాధిపతి నవాంశలో ఎక్కడున్నారో చూడండి. నవాంశలో ఎక్కడున్నారో చూడండి. ఇప్పుడు ఆ నవాంశలో ఉన్న అధిపతి ఎవరైతే ఉంటారో రాశి చక్రంలో యోగకారకుడు అవ్వాలి. అప్పుడు వాళ్ళకి వివాహానికి ముందు, వివాహం తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ కనపడుతుంది. వాళ్ళ జాతకులకి అద్భుతమైన యోగం కనబడుతుంది. వీళ్ళు ఒక అపర కుబేరులు అయిపోతారు అని చెప్పచ్చు. వివాహం అయిన తర్వాత డబ్బున్న భార్య రావడం అవ్వచ్చు, వచ్చిన తర్వాత డబ్బు కలిసి రావడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎక్సలెంట్. వీళ్ళు అంటే దేశానికి దూరంగా ఉండి కూడా బాగా సంపాదించుకుంటూ ఉంటారు. అది మొత్తం జాతకం స్టడీ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ పాయింట్ చెప్పాను నేను ఇక్కడ. ఇలాగా తర్వాత మీ సప్తమాధిపతి ఎవరో చూడండి. ఆయన రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూడాలి. రాశి చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూడాలి. ఇప్పుడు ఆ రాశ్యాధిపతి ఎవరో చూడండి. ఆ రాశ్యాధిపతి ఎవరో చూడండి. ఆ అధిపతి నవాంశలో ఎక్కడ ఉన్నారో చూడండి. ఇప్పుడు నవాంశలో ఉన్న ఆ అధిపతి రాశి చక్రంలో యోగకారకుడు అవ్వాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతకుడికి.
ఇప్పుడు మీ దశమాధిపతిని తీసుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్. మీ దశమాధిపతి రాశిచక్రంలో ఎక్కడున్నారో చూడండి. ఆ రాశ్యాధిపతి నవాంశలో ఎక్కడున్నారో చూడండి. ఆ అధిపతి మళ్ళా రాశిచక్రంలో యోగకారకుడు అవ్వాలి, యోగకారకుడు అవ్వాలి. ఇలా అయినప్పుడు మీకు దశ తిరిగినట్టే. వృత్తి వ్యాపారాలు ఏం చేస్తున్నా ఈ జాతకులు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి, అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. అర్థమైందండి? ఇప్పుడు ఇదంతా పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్. చాలామంది వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని చెప్తూ ఉంటారు, వివాహం చేసుకోవడం పెద్ద తప్పు అయిపోయిందని చెప్తూ ఉంటారు, అసలు మా జీవితం వివాహానికి ముందు చాలా బాగుందండి, వివాహం తర్వాత అట్రఫ్లాప్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎలాగా అంటే కనుక సేమ్ ఇలాగే తీసుకోండి, ఈ కంటెంట్ వరకే తీసుకోండి. ఇంకా చాలా ఉంటాయి అవి, అవన్నీ కూడా స్టడీ చేసి చెప్పాలి. వాళ్ళ వివాహ జీవితం ఎందుకు అలా అయిపోయింది ఏమిటి ఇదంతా కూడా. ఇదొక కంటెంట్, ఇదొక పాయింట్ అనమాట. ఏంటి అంటే సేమ్ ఇలాగే మీ చతుర్థాధిపతి రాశిచక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకుని, ఆ రాశ్యాధిపతి నవాంశలో ఎక్కడ ఉన్నారో చూసుకోండి. ఆ నవాంశాధిపతి రాశిచక్రంలో దుస్థానాధిపత్యాన్ని తీసుకున్నట్లయితే, ఏంటండి, దుస్థానాధిపత్యాన్ని తీసుకున్నట్లయితే అంటే షష్టమాధిపత్యాన్ని కానీ అష్టమాధిపత్యాన్ని కానీ వ్యయాధిపత్యాన్ని కానీ తీసుకున్నట్లయితే ఈ అవయోగం కలుగుతుందా జాతకులకి. వాళ్ళ జీవితము చాలా డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పచ్చు, చాలా నరకంగా మారుతుంది అని చెప్పచ్చు, ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పచ్చు. క్లియర్ అయిందా? మీ సప్తమాధిపతిని తీసుకోండి, ఒక రాశిలో ఉన్నారు. ఆ రాశ్యాధిపతి నవాంశ చక్రంలో ఒక స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో షష్టమాధిపత్యాన్ని తీసుకున్నా, అష్టమాధిపత్యాన్ని తీసుకున్నా, వ్యయాధిపత్యాన్ని తీసుకున్నా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంటుంది. క్లియర్ అయిపోయింది ఇక్కడతో పాయింట్. దశాంశాధిపతిని కూడా మీ దశాంశాధిపతి 10th లార్డ్ రాశి చక్రంలో ఎక్కడ ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు ఆ రాశ్యాధిపతి 10th లార్డ్ ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడున్నారో చూసుకుని ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో దుస్థానాధిపత్యాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే కనుక కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, జాతకులకి ఒడిదుడుకులు ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువ ఉంటూ ఉంటుంది, స్థిరత్వం ఉండదు, మైండ్ స్టెబిలిటీ ఉండదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇలాంటి తత్వం అంతా కూడా ఏర్పడిపోతుంది ఆ జాతకుడికి. చాలా జాగ్రత్తగా ఉండాలండి దుస్థానాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు. ఆ నవాంశాధిపతి చాలా మంచి లింక్ ఉన్న కంటెంట్ ఇది. చూడండి, ఎక్కడ చతుర్థాధిపతి, ఎక్కడ సప్తమాధిపతి, ఎక్కడ రాజ్యాధిపతులు, వీళ్ళు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆధిపతులు నవాంశాలు ఎక్కడ ఉన్నారో చూసుకుని అక్కడ నవాంశాధిపతులు రాశి చక్రంలో ఎలా ఉన్నారో చూసుకోవాలి. ఎంత ఉంటుంది అది స్టడీ కానీ ఒకటేంటో తెలుసండి, జ్యోతిష్యం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఏదైనా జాతక చక్రం స్టడీ చేస్తుంటే నాకు భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా కొత్త పాయింట్లు నేర్చుకోవాలి, కొత్త పాయింట్లు. నేను కొన్నిసార్లు ఆ జాతకులను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఇలా ఏమైనా జరిగిందా, ఇలా జరిగిందా, ఓకే ఇలాగా ఉందా, ఇలాగ అసలు మీకు ఏం జరిగిందని ఒకసారి అడుగుతూ ఉంటాను నేను. ఆ పాయింట్లో ఏం జరిగింది అని అక్కడ నేను కొత్త పాయింట్ నేను ఏం నామోషి ఫీల్ అవ్వను, అక్కడ నేర్చుకుంటాను నేను. అది వాళ్ళకి నాకు ఇంకొక సమ్ ఎక్స్పర్ట్స్కి కూడా ఉపయోగపడుతుంది. అది ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి సబ్జెక్ట్ని. ఇది ఒక సముద్రం లాంటిది, ఏదో ఒక రోజులో వచ్చేసేది కాదు. ఇక్కడ మెయిన్ సబ్జెక్టు మిస్గైడ్ అవుతుందండి మాకు. మేము నేర్చుకుందాం అనుకుంటున్నాం కానీ నేర్చుకోలేకపోతున్నాం. అంటే ఎలా అంటే వాళ్ళకి ఆలోచన విధానం పెర్ఫెక్ట్గా ఉండాలి, అతి తెలివితేటలు ఉండడం కానీ, లేదంటే ఈ జ్యోతిష్య రంగంలో ఉన్నవాళ్ళు అనుష్ఠానం ఉండాలి కంపల్సరీ. అనుష్ఠానం లేకుండా జ్యోతిష్యం నేర్చేసుకుని చెప్పేస్తామనంటే ఆ వాక్ ఫలించకపోవచ్చు. అది నేను చెప్పడానికి నేను సరిపోను, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు బోల్డ్ మంది వచ్చేసారు జ్యోతిష్యులు, బోల్డ్ మంది నేర్చేసుకుంటున్నారు. వాళ్ళే చెప్పేస్తున్నారు, నేను పంచాంగం లేవగానే పంచాంగం చూస్తానండి, హార చూసుకుంటానండి, ఇది చూస్తానండి, వర్జం చూస్తానండి, దుర్ముహూర్తం చూస్తాను, రావుకాలం చూస్తాను, ఇక్కడ అడుగు పెట్టాలంటే అది చూస్తాను, అక్కడ నోట్లో ముద్ద పెట్టుకోవాలంటే ఇది చూస్తానండి, అక్కడ ఆ టైంలో నోట్లో ముద్ద పెట్టుకోనండి, ఆ చెయ్యండి పోయినా నాకు పర్లేదండి, అలా ఉండిపోతానండి. రకరకాలు వచ్చాయి. నేను నవ్వుకుంటూ ఉంటాను, ఎంత మార్పు వచ్చిందిరా కలియుగం కదా అని చెప్పి. అనుష్ఠానం ఉందా మీకు, అది చూసుకోవాలి మనం. అనుష్ఠానం ఉన్నప్పుడు వాక్ శుద్ధి ఉంటుంది, అనుష్ఠానం లేకపోతే ఎవరైనా నేర్చుకోవచ్చు మీకు టైం ఉంది అంటే కనుక. అది ఫలించకపోవడం అన్నది మన అనుష్ఠానం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని బట్టే ఉంటుందండి. ఇది అర్థమైందండి. నేను ఏదో గొప్పలు చెప్పేసుకున్నాను ఎస్ అని చెప్పను. నాకు అనుష్ఠానం భగవంతుడి వల్ల అనుష్ఠానం ఉంది,
దైవానుగ్రహం ఉంది, మా గురువుల ఆశీస్సులు ఉన్నాయి, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి, మా గురువుల ఆశీస్సులు అన్నీ కాపాడుతూ ఉంటాయి జాతకులను ఎప్పుడు కూడా, జ్యోతిష్యుని కూడా. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అందరికీ అనుష్ఠానం వీలవ్వవచ్చు. కొంతమంది అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఎలాగా? శుభ్రంగా వెజ్ శాకాహారంతో పాటు ఇంకో ఆహారం కూడా తీసేసుకుంటూ వాళ్ళు బయటికి వెళ్తే శుభ్రంగా మద్యం సేవిస్తూ ఇంకా ధూమపానం చేస్తూ అనుష్ఠానం చేస్తూ ఉంటారు. అది ఫలిస్తుందా? ఎందుకు ఫలిస్తుందంటే అది ఎందుకు ఫలిస్తుంది? అనుష్ఠానం అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఆ ఈశ్వరుడికి దగ్గరగా ఉండడం. ఈశ్వరుడి పాదాలు పట్టుకున్న మరుక్షణము నీ కష్టాలు తొలగిపోయినట్టే. ఇది మీ మైండ్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఈశ్వరుడు అంటే మొత్తం అందరూ వచ్చేస్తారండి. ఇక్కడ విష్ణువు వేరు, వెంకటేశ్వర స్వామి వేరు, శ్రీరాముడు వేరు. ఇక్కడ ఇవన్నీ కాదు. ఈశ్వరుడు అంటే మొత్తం అన్నీ కూడాను శాస్త్రంలో ఉన్నది. ఇంకే పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్లు ఇవన్నీ నేను చెప్పను. అందుకే ఈశ్వర ఆరాధన కంపల్సరీ చేయాలి. ఎవరైతే విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారో, ఈశ్వరారాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈశ్వరుడు తీసుకువెళ్తూ ఉంటారు. సరే, ఇంకా మన కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఎవరికైతే ఉంటుందో చతుర్థాధిపతి, సప్తమాధిపతి, రాజ్యాధిపతులు ఒక రాశిలో ఉంటూ ఆ రాశ్యాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడున్నారో ఆ నవాంశాధిపతి రాశి చక్రంలో దుస్థానాధిపతి అని తీసుకుంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలండి. ఏంటంటే అది దక్షిణామూర్తి స్తోత్రాన్ని. మీ కెరియర్ చాలా బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉండనివ్వండి, అందులో మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. సింపుల్. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం. తర్వాత అది చదువుకుంటూ ఆ ఒక్కదాంతో ఆపేయాలి కదా, మరి నేను ఎప్పుడైనా అలా ఆపేసానా? ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది దానికి వెనకాల. ఏం చేయాలి? ప్రతి ఆదివారము కూడా శాకాహారాన్నే భుజించాలి ప్రతి ఆదివారము కూడా. ఇన్ని వారాలను ఉండదు. ఒక వారం తినేస్తామని అంటే తిను, నీ ఇష్టం. అది నేను ఆపితే ఆగరు కదా మీరు. కానీ ఎక్కువగా ఇది పాటిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.